హలో ఆల్. పార్ట్ 1లో అయితే నేను ఆలయ విశిష్టత గురించి చెప్పాను కదా. ఇప్పుడు పార్ట్ 2లో అయితే ఆలయ చరిత్ర గురించి చెప్తాను. పార్ట్ 1లో చూపించాను కదా కొండ, ఆ కొండ నుంచే మనకి ఆలయ చరిత్ర అనేది స్టార్ట్ అవుతుంది. పూర్వం ఆ కొండ మీదే శ్రీ రామలింగేశ్వర స్వామి వారైతే కొలువై ఉండేవారు. అయితే ఒక గర్భిణి అయిన స్త్రీ రోజు ఆ కొండ ఎక్కి దిగి స్వామివారిని ప్రతిరోజు పూజిస్తూ ఉండేదన్నమాట. కొన్ని నెలల తర్వాత ఆ గర్భిణి అయిన స్త్రీ, స్వామి, నేను ప్రతిరోజు ఇలా నీ కొండ ఎక్కి దిగి రాలేకపోతున్నాను, నీ దర్శనం నేను చేసుకోలేకపోతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది, దయచేసి మీరు నా కోసం కొండ కిందకు వచ్చి కొలువై ఉండండి, నేను ప్రతిరోజు ఇలా కొండ ఎక్కలేకపోతున్నాను, మిమ్మల్ని సేవించుకోలేకపోతున్నాను అని ఎంతో అమాయకంగా స్వామివారిని ప్రార్థిస్తుంది. అలా ప్రార్థించిన వెంటనే స్వామివారైతే ప్రత్యక్షమవుతారు. సరే, నువ్వు వెళ్ళు, ఏమీ భయపడకు, నీ వెనకే నేను వస్తున్నాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి మాత్రం తిరిగి చూడకు అని చెప్తాడు. సరే అని ఆ స్త్రీ అయితే ముందుకు నడుస్తూ ఉంటుంది. ఆ కొండపై నుంచి రథచక్రాలు, రథం గంటలు దగదగా అంటూ ఎంతో పెద్ద శబ్దం చేస్తూ ఉంటాయి. ఆ స్త్రీ స్వామివారు చెప్పిన మాటను మరిచి, అయ్యో నా స్వామివారికి ఏమైంది, కిందేమైనా పడిపోతున్నాడా అని చెప్పి హఠాత్తుగా వెనక్కి తిరిగి చూస్తుంది. అంతే, స్వామివారి యొక్క రథచక్రాలు రెండుగా విడిపోతాయి. ఒక చక్రం అయితే కొనేరులో పడుతుంది, ఇంకొక చక్రం అయితే కొండ ఇవతలి భాగాన పడుతుంది. ఇవతలి భాగాన పడిన ఈ చక్రం మీదనే స్వామివారు అయితే ఇలా కొలువై ఉన్నాడు. ఈ కింద కనిపిస్తున్న ఈ రౌండ్దే స్వామివారి యొక్క రథచక్రం. ఆ చక్రం మీదనే స్వామివారు అయితే ఇలా కొలువై ఉన్నాడు. రథచక్రం విడిపోయిన వెంటనే ఆ గర్భిణి అయిన స్త్రీ అయితే అక్కడే శిలారూపం దాల్చిందనమాట. ఆవిడని అలాగే తీసుకొచ్చి ఇక్కడ స్వామివారి పక్కనే ఆమెని ప్రతిష్ఠించారు. స్వామివారితో పాటు ఆమెకు కూడా పూజలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలా ఓ మహాభక్తురాలి ద్వారా స్వామివారైతే ఈ కొండ దిగి వచ్చి ఇక్కడ కొలువై ఉన్నాడు. అందుకే ఆ శివయ్యని అందరూ బోలాశంకరుడు అంటారు. భక్తులు ఏం కోరినా తొందరగా ఆ కోరికను నెరవేర్చడంలో శివయ్య ముందుంటాడు. చెంబడు నీళ్లు పోస్తే, గుప్పెడు విభూది రాస్తేనే చాలు, మన కోరికలన్నీ నెరవేరిపోతాయి. అంతటి బోలాశంకరుడు ఇక్కడ కొలువై ఉండడం, ఆ స్వామిని ఇలా దర్శించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఇక్కడ మండపంలోనే పెద్ద ధ్వజస్తంభం చుట్టూ మండపాలు ఉంటాయి. ఇక్కడ ఈ రాయి మీద అయితే అందరూ కాయిన్స్ నిలబెడుతున్నారు. ఏదైనా కోరిక కోరుకొని ఇట్లా కాయిన్ నిలబెడితే అది నిలబడితే మన కోరిక అనేది తీరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ నందీశ్వరుడి మీద కూడా, నందీశ్వరుడి చెవిలో మనం కోరిక చెప్పుకొని ఆయన మీద ఇలా కాయిన్ పెడితే ఆ కాయిన్ నిలబడితే మన కోరిక అయితే నెరవేరిపోతుంది.